తిరుపతి జనసేన కిరణ్ రాయల్ నన్ను మోసం చేశాడంటూ ఓ మహిళ ఒక వీడియో రిలీజ్ చేయడం అయింది. అయితే ఏదైతే ఈ యొక్క వీడియో వైరల్గా మారిందని చెప్పాలి. ఏదైతే నా దగ్గర ₹1,00,00,000 వరకు వసూలు చేసుకుని నన్ను మోసం చేశాడంటూ ఆ మహిళ వీడియో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. మనతో పాటు కిరణ్ రాయల్ ఉన్నారు. అసలు ఈ వీడియో పట్ల ఆయన ఎలా స్పందిస్తారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏదైనా మీరు నిజంగా ఆమె దగ్గర డబ్బు తీసుకొని ఏమరిచ్చారా? ఆమె నేను నా చావుకు ఆయనే కారణం అంటూ కూడా ఆ వీడియోలో తెలియజేసినటువంటి పరిస్థితి. ఇందాక ప్రెస్ మీట్లో మీకు అన్ని వినిపించానన్నా. వాళ్ళ కొడుకు ఏం మాట్లాడాడు, ఆయన ఏం మాట్లాడిందో అంతా కూడా చూశాను. ఫన్నీగా ఉంటుంది. ఆడంగిల రాజకీయం అన్నీ ధైర్యం ఎదుర్కొనే దమ్ము లేక ఆడంగిల రాజకీయాలు, మార్ఫింగ్ రాజకీయాలు చేయడం వైసీపీకి వెనతబెట్టే విద్య. చిట్రెడ్డి బ్యాచ్కి దాన్నే ఫాలో అవుతున్నాడు భూమన బేరెడ్డి, కరుణాకర్ రెడ్డి కొడుకు. అసలు ఇంత నీచానికి అసలు చిల్లర రాజకీయాలు. అసలు ఎంతంటే తమాషా ఏమంటే, నేను ₹1,00,00,000 ఎప్పుడు నిన్న ఇచ్చిందా, మొన్న ఇచ్చిందా, ఈరేలా వీడియో వచ్చింది? అది ఇంట్లో ఎందుకు రాలేదు వీడియో? ఇప్పుడు ఎందుకు వచ్చింది? 25 లక్షలకు అమ్ముడిపోయి వీడియో పెట్టింది. ఆల్రెడీ అమ్మాయి డబ్బు తీసేసుకుంది. ఆ తీసుకుని వీడియో కూడా చూపించాను మీకు. ఆ అమ్మాయి డబ్బు తీసుకుని వీడియో చూపించినా ఆ అమ్మాయి సాక్షాత్తం వాయిస్ రికార్డ్ ఇచ్చింది. నాకు కిరణ్ రాయల్కి ఎటువంటి సంబంధం లేదని సెటిల్ చేసుకున్నాను చెప్పి ఆ అమ్మాయి చెప్పింది. మళ్ళీ ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉంది? కేవలం అమ్మాయిలు మాట్లాడితే ఏమైనా పోతుంటుంది. ఆ అమ్మాయి కాదు, కిలాడి లేడీ. ఆ అమ్మాయి మీద అనేక పోలీస్ స్టేషన్ కేసులు ఉన్నాయి, ఎఫ్ఐఆర్ నమోదని. ఆ అమ్మాయిని అరెస్ట్ చేయడానికి జైపూర్ పోలీసులు తిరుపతికి వస్తే పారిపోవడానికి ప్రయత్నంలో నిద్రమాత్రలు హాస్పిటల్ అడ్మిట్ చెప్పి కూడా వాళ్ళ కొడుకే చెప్పాడు. ఆ అమ్మాయిని 2 రోజులు అరెస్ట్ చేయబోతున్నారు జైపూర్ పోలీసులు. మీరే చూడండి. అరెస్ట్ చేసినప్పుడు ఆ అమ్మాయి ఎలాంటిదో, ఆ అమ్మాయి ఎన్ని పనులు చేసిందో, ఎన్ని ఫ్రాడ్లు పనులు చేసిందో అన్ని కూడా బయట త్వరలో వస్తుంది. ఏది సంబంధాలు లేదు, ఏది కూడా బయట రాదంటారు. ఇప్పుడు ఎటువంటి మీ మధ్య లావాదేవీలు నడిచింది? అసలు ఏ రకంగా మీ మధ్య వ్యవహారాలు ఉండేవి ఫైనాన్షియల్ గా? అన్న, ఒకటి ఆర్థిక లావాదేవీలు అందరికీ ఉంటాయి. ఇప్పుడు ఇంటి పక్కనే ఉన్నారు, ఇక్కడే ఉన్నాం, మేము కూడా 10 ఏళ్ళగా ఉన్నాము. 10 ఏళ్ళగా ఉన్నప్పుడు ఆర్థిక లావాదేవీలు ఉంటాయి. ఆ ఆర్థిక లావాదేవీలు రాజకీయం ముడిపట్టడం అనేది చీప్ పాలిటిక్స్. ఆర్థిక లావాదేవీలు ఎవరికైనా ఉంటాయి, ప్రతి ఒక్కరికి అప్పులు ఉంటాయి, సొప్పులు ఉంటాయి, వాడు మంచి చెడ్డ మాడు తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు రాసుకొని నువ్వు బాండ్లు తీసుకొని నువ్వు సంతకాలు పెట్టిన సంబంధం ఇచ్చేస్తే నువ్వు ఈ రోజు వచ్చి మళ్ళీ డబ్బులు మోసం చేస్తాడు. ఇన్ని రోజులు ఏం చేస్తాను చూడండి, అమ్మాయి డబ్బు తీసుకొని కూడా ఇన్ని రోజులు ఏం చేస్తాను నువ్వు? ఇప్పుడు ఎందుకు వచ్చావు? పెయిడా పేటిఎం డాగులు అనుకున్నా, పేటిఎం లేడీస్ కూడా దాంట్లో. కాబట్టి ఇవన్నీ కూడా నేను రేపు వెళ్తా, ఎస్పీ కలుస్తా, కేసు నమోదు చేస్తా. ఎందుకు ఆ అమ్మాయిని 2 రోజుల్లో తీసుకెళ్తారు, మీడియా చూపిస్తా అమ్మాయి ఇలాంటిది అని చెప్తాను. మీరు వాళ్ళ అబ్బాయితో కూడా మాట్లాడారు, ఆ అబ్బాయి ఏం చెప్పాడు? మాకు తెలియదు, మా అమ్మాయి ఇలాంటి చేస్తాను అనుకోలేదు, మా అమ్మాయి మోసం చేసింది, మమ్మల్ని కూడా మాకే అవమానంగా ఉంది, మాకు ఇంట్లో ఆర్థిక లావాదేవీలు, మాకు అప్పులో ఎక్కువ, మా అమ్మాయి నిద్ర మాత్రం వేసుకుంది తప్ప మీకు సంబంధం లేదు అంకుల్ అని చెప్పాడు. వినిపించా, అది కూడా ఆడియో రికార్డు, అబ్బాయి వాయిస్ కూడా, అది కూడా నేను రేపు ఎవరికి వాళ్ళకి ఇస్తా. దీనికంతా ఉడతా బెదిరి భయపడేవాడు కిరణ్ రాయల్ కాదు. నేను అసలు కేర్ కూడా చేయను. ఈ బ్యాచ్, వైరస్ బ్యాచ్, అభినయ బ్యాచ్, ఈ చిట్టడి బ్యాచ్ కూడా నా ఊడిపోయి ఇంటర్తో సమానం కూడా తెలియజేస్తున్నా. అయితే ఇన్ని రోజులుగా ఉంది వ్యవహారం, మీకు ఏదైతే లావాదేవీల పరంగా ఉంది, మీరు చెల్లించాలని చెప్తున్నారు. అయితే ఈ రోజే ఎందుకు ఆమె వీడియో రిలీజ్ చేసినట్టు ఎందుకు భావించారు? ఆమెగా చేసింది, వైసీపీ వాళ్ళు చేస్తారు. 2-3 రోజులుగా వైసీపీ చిట్టిరెడ్డి పోస్టర్లు బాగా వైరల్ అయింది. జగన్మోహన్ రెడ్డికి నిన్న మీరు పెట్టినట్టు ప్రెస్ మీట్కి జగన్మోహన్ రెడ్డికి బాగా కాలింది. ఏం చేయాలి తెలియదా, ఇలా చేసినాడు అంతే. ఈ చిల్లర రాజకీయాలు ఆ చెల్లిని అమ్మని వాడుకున్నాడు, వేరే అమ్మాయిని వాడుకోవడం జగన్ కొత్త ఏం కాదు. చిట్రెడ్డి పుట్రెడ్డి గేమ్లని చాలా చూసినా, దీనివల్ల నా ఏమీ కాదు. వైసీపీ సోషల్ మీడియా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నా, మంచి పబ్లిసిటీ ఇస్తున్నారు, థ్యాంక్స్ అని చెప్తున్నా. మొత్తం పొలిటికల్ అంటారా? పొలిటికల్ గేమ్ అని తెలిసిపోతుంది కదన్నా. మీరు రోజు మీకు కూడా ఇంకా చాలా అనేక విషయాలు తెలియజేస్తా. దీనికంతా బెదిరే ప్రసక్తే లేదు. కిరణ్ రాయల్ అనేవాడిని కూడా ఎవడేమి చేయలేడు. ఏదైతే మొత్తానికి వచ్చినటువంటి ఆరోపణ అంతా కూడా కేవలం రాజకీయ కుట్రకోణంతో వీళ్ళు ఈ యొక్క వీడియో రిలీజ్ చేశారు. ఆ మహిళ కూడా మేము ఆమెకి ఇవ్వాల్సినటువంటి డబ్బులంతా కూడా చెల్లించడం జరిగింది. ఇన్ని రోజులు ఆమెకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే మరి ఎందుకు రాలేదు మీడియా పరంగా? ఇవ్వాలే రావడం. ఏదైతే నిన్న ఏదైతే చిట్రెడ్డి 2.0 వర్షన్ అనేసి దాని మీద ఒక మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వ్యంగ్యంగా ఒక పోస్ట్ రిలీజ్ చేస్తూ నేను ప్రెస్ మీట్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కిరణ్ రాయల్. ఆ యొక్క ప్రెస్ మీట్ అనుగుణంగానే దానికి ఈ యొక్క రాజకీయ నాయకులంతా కూడా కాల్చుగా రాజకీయ పరంగా దెబ్బతీసేందుకు ఇటువంటి కుట్రపూర్వకమైనటువంటి వీడియో రిలీజ్ చేస్తున్నారంటూ కూడా జనసేన కిరణ్ రాయల్ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. రైట్, అది కిరణ్ రాయల్తో మా ప్రతినిధి సురేష్ మాట్లాడినప్పుడు కిరణ్ రాయల్ ఒకటే చెప్తున్నారు, ఆ మాటల్ని కొట్టివేస్తున్నారు, ఆరోపణలు కరెక్ట్ కాదంటున్నారు. ఆయన నిజాలని సాక్ష్యాధారాలతో ముందుకు తీసుకొస్తాను. అట్ ద సేమ్ టైం నాకు వైఎస్ఆర్సీపీ నాకు పబ్లిసిటీ ఇస్తోందంటూ కూడా ఈ ఘటనకు సంబంధించి కూడా చెప్పుకొచ్చారు. దాంతోపాటు రేపు ప్రభుత్వ ఉన్నతాధికారులని, దాంతోపాటు పోలీసు ఉన్నతాధికారులను కూడా కలిసి కంప్లైంట్ చేయబోతున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఒక్కసారి ఈ అంశానికి సంబంధించి సదరు మహిళ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. నా పేరు లక్ష్మి. లైఫ్లో ఒకరు నమ్మి చాలా మోసపోయాను. 1,20,00,000 ఇచ్చాను అతనికి అప్పులు చేసి.
అతను నా పిల్లల్ని తనని బెదిరించి ఎన్నో చేసి కేవలం 30 లక్షలకు నా దగ్గర బాండ్లో చెక్కులు రాయించాడు. నా దగ్గర వీడియో రికార్డ్ తీసుకున్నాడు. ఇలా బెదిరించి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. అప్పులు ఎక్కువైపోయాయి. పిల్లలకి సమాధానం చెప్పలేకపోతున్నాను. అతను ఎవరు? కిరణ్ రాయల్, తిరుపతి జనసేన ఇన్ఛార్జ్. ఆ డబ్బులు నా పిల్లలకి చెందుతాయని ఆశిస్తున్నాను. కేవలం కిరణ్ వల్లనే పోతున్నాను. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.